మంత్రాల మర్రి వేదికలో వినాయకుడి దర్శనానికి భక్తుల రద్దీ. గూండాల జంక్షన్ ప్రాంతం ఆధ్యాత్మిక క్షేత్రంలా మారింది. అనకాపల్లి గూండాల జంక్షన్లో ఈ ఏడాది వినాయక నవరాత్రి మహోత్సవాలు అపూర్వమైన శోభతో కొనసాగుతున్నాయి. ప్రసన్న పంచముఖ సేవా సమితి ఆధ్వర్యంలో జీసీసీ యూత్ సహకారంతో తీర్చిదిద్దిన మంత్రాల మర్రీదేవి వేదికలో విరాజిల్లుతున్న గణనాథుడు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాడు. సహజ సుందరమైన మర్రి చెట్టు తీరు, తపోవనం కాలాన్ని తలపించేలా చేసిన అలంకారాలు, విద్యుత్ దీపాలతో కాంతులీలుతున్న వినాయక మూర్తితో వేదిక ఆధ్యాత్మిక క్షేత్రముగా మారిపోయింది. నిత్యం వందలాది మంది భక్తులు సమీప గ్రామాల నుండి గుంపులు గుంపులుగా తరలివస్తూ స్వామివారిని దర్శనం పొందుతున్నారు. ఉత్సవ కమిటీ చైర్మన్ దాడి కిషోర్ మాట్లాడుతూ, మన స్వామివారి మహిమను అనుభవించడానికి వచ్చిన భక్తులందరూ తీర్థప్రసాదాన్ని తప్పనిసరిగా స్వీకరించాలి. ఇది కేవలం ఒక ఉత్సవం కాదు, భక్తిని పంచే ఒక పవిత్ర సమారాధన అన్నారు. భక్తుల సౌకర్యార్థం వేదిక వద్ద తాగునీరు, ప్రసాదం పంపిణీ, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టినట్లు సమితి సభ్యులు తెలిపారు. ఈ మహోత్సవాల పర్యవేక్షణలో కీలక పాత్ర వహిస్తున్న ఆడారు సూరిబాబు మాట్లాడుతూ, ఈ వేడుకల ద్వారా జీసీసీ యూత్ యువతకు సేవా అవకాశాలు కల్పిస్తుంది. సమాజంలో ఐక్యత, భక్తి, సేవ త్రిసూత్రులుగా కొనసాగాలని మా ఆకాంక్ష అన్నారు. మంత్రాల మర్రి నడుమ వెలిసిన గణనాథుని మూర్తి శోభను చూడడానికి వచ్చిన భక్తులు ఉల్లాస నినాదాలతో గూండాల జంక్షన్ ప్రాంతం మొత్తం గంట సప్తమి వాతావరణంలో మునిగిపోయింది. పంపించు బాబా, అలా పంపించరా. ఆయిల్ చూడు ఎంత ఉందో.